హాయ్. ఈరోజు ఇంకో విటమిన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే విటమిన్ డి. డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అంటాం. సరే, ఈ విటమిన్ డి యొక్క ముఖ్యం ఏంటి? అది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? అది తగ్గిపోతే మన ఒంట్లో ఏమేమి ఇబ్బందులు వస్తాయి? దాన్ని ఎలా సమకూర్చుకోవాలని చూద్దాం. విచిత్రం ఏంటంటే వైటమిన్ డిని మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. మన చర్మం ఏం చేస్తుందంటే సన్లైట్ దాంట్లోని యూవీబీని తీసుకొని చర్మంలో లోపల ఎపిడెర్మిస్ అనే లేయర్లో లోపల లేయర్స్లో 7-డీహైడ్రో కొలెస్ట్రాల్ నుంచి వైటమిన్ డి అనేది యాక్టివ్గా ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇంకొన్ని చేంజెస్ జరుగుతుంది, లివర్లోను కిడ్నీలోను చేంజెస్ అయ్యి యాక్టివ్ ఫామ్ అయిపోతుంది. యాక్టివ్ ఫామ్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకునే కాల్షియం, ఫాస్ఫరస్ ఇంటెస్టైన్స్ పేగులు ఉంటుంది, అది తీసుకుని వెళ్ళి ఎముకలకి, కండరాలకి, ఇంకా బాడీలో ఇమ్యూనిటీ సెల్స్ కి వాటికి డిస్పర్స్ చేస్తూ హెల్ప్ చేస్తుంది. అందుకని మనకి వైటమిన్ డి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? మన స్ట్రాంగ్ బోన్స్ కి, మజిల్స్ కి, మన యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఫంక్షన్ కిను, ఇంకా అదే విధంగా మన మూడ్ని ఎలివేట్ చేసేదానికి, మూడ్ని మెయింటైన్ చేసేదానికి కూడా వైటమిన్ డి కావాల్సి వస్తుంది. సరే, వైటమిన్ డి అన్నాం కదా, ఇది రోజుకి ఎంత కావాల్సి వస్తుంది అంటే ఇంచుమించు 400 నుంచి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు. ఇది WHO రికమెండెడ్ డోసేజ్ అంటాం. సరే, ఇది తక్కువ అయితే ఎలా ఉంటుంది? ఇది తక్కువ కాకుండా సన్లైట్ మన బాడీ ప్రిపేర్ అవుతుంది. రఫ్గా మనకి కావాల్సిన రోజులోని ఆ 400 నుంచి 600 ఇంటర్నేషనల్ యూనిట్స్కి మన బాడీ 80% ప్రొడ్యూస్ చేసేస్తుంది. 20% మాత్రమే మనకి ఫుడ్ ద్వారా కావాలి. సో ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు వేటిలో ఉంటుందంటే ఇది సాధారణంగా యానిమల్ ప్రోడక్ట్స్లోనే ఉంటుంది. అంటే ఫిష్, ఎగ్, మీట్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ లివర్లో, అండ్ సమ్ కొన్ని మష్రూమ్స్లోనూ ఉంటుంది. ఇంకా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి, సీరియల్స్, మిల్క్ ఫోర్టిఫైడ్ విత్ వైటమిన్ డి3. కొన్ని టూత్ పేస్ట్లు ఉంటాయి లైక్ బీబీటీ అనే విటమిన్ టూత్ పేస్ట్, దాంట్లో నోటి ద్వారా అబ్జర్వ్ అయ్యే వైటమిన్ డి ఫార్ములేషన్ కూడా ఉంటుంది. సరే, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కదా ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేసి. వైటమిన్ డి మన బాడీలో తగ్గినప్పుడు మనకి ఏమేమి లక్షణాలు కనపడతాయి? నీరసంగాను, ఎముకలు నొప్పిగాను, ఫెటీగ్ అంటాము, అలసిపోయినట్టుగా ఉండము, మూడ్ డిజార్డర్స్ ఉండము, రోగ నిరోధక శక్తి బాగా తగ్గడం, ఈజీగా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎలా కనుక్కుంటాం అంటే ల్యాబ్ టెస్ట్ చేస్తే వైటమిన్ డి3 అనేది ఎంత తగ్గితే, ఇంతకుముందంతా 30 కన్నా తగ్గితే ఇన్సఫిషియన్సీ అనేవాళ్ళం, 20 కన్నా తగ్గితే డెఫిషియన్సీ అనేవాళ్ళం. ఇప్పుడు ఆ పారామీటర్స్ చేంజ్ అయినాయి. సఫిషియన్సీ అంటే ఇంచుమించు 75 బ్లడ్లో వాల్యూ, నానోమోల్ పర్ లీటర్ అంటాము. అందుకన్నా ఎక్కువ ఉంటేనే సఫిషియన్సీ అంటాము. 50 కన్నా తగ్గితే డెఫిషియన్సీ అంటాము. 50 నుంచి 75 మధ్యలో అంటే ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే వైటమిన్ డి మనకి తగ్గుతుంది అని అర్థం. సో వైటమిన్ డి తగ్గినప్పుడు మనకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి డాక్టర్ గారిని కలిసినప్పుడు ఈ లక్షణాలను బట్టి వైటమిన్ డి చెక్ చేసి దానికి సంబంధించిన వైద్యం చేస్తారు. వైటమిన్ డి చాలా రకాల్లో ఉంటుంది. క్యాప్సూల్స్ లో ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది, ఇంజెక్టబుల్ రూపంలో ఉంటుంది. లైక్ ఇన్ ఫోర్టిఫైడ్ చెప్పాను కదా, సీరియల్స్ లో ఉంటుంది, మిల్క్ ఫోర్టిఫైడ్ విత్ వైటమిన్ బి12, టూత్ పేస్ట్ ఫోర్టిఫైడ్ విత్ వైటమిన్ బి12, ఇట్లాంటివి ఉంటాయి. వాటి నుంచి సంపాదనలు వస్తాయి. కానీ ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకుంటామో దానికి తగ్గట్టుగా వైద్యం ఉంటుంది అనమాట. ఆ వైద్యం అనేది ఏంటి అంటే ఇంచుమించు వారానికి ఒకసారి, మంత్లీగా ఇస్తుంటాం తరచుగా, ఒక 60,000 యూనిట్లు ఆఫ్ వైటమిన్ డి3ని ఇంచుమించు ఒక 8 వారాల వరకు ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న వైటమిన్ డి3 లెవెల్ సమపాలంగా ఉండి మనకి మన యొక్క ఎముకలు, కండరాలు, మన ఇమ్యూనిటీ దృఢంగా ఉండేటట్లుగా తోడ్పడుతుంది అనమాట. సో ఈ వైటమిన్ డి గురించి బాగా తెలుసుకున్నాం కదా. ఈ వైటమిన్ డి ఎక్కువైతే ఏమవుతుంది? వైటమిన్ డి ఎక్కువైతే ఏముంటుంది? వైటమిన్ డి బై ఇంటెస్టైన్, పేగు నుంచి కాల్షియం, ఫాస్ఫరస్ బోన్స్ లో వేసేయడం, రక్తనాళాలు వేసేయడం, కిడ్నీ మీద వేయడము, లివర్ మీద వేయడం, వీటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ఇది రేర్ కేసెస్. అటువంటి పరిస్థితుల్లో కూడా దానికి వైద్యం ఉంది, అది చేసుకుంటే నయమైపోతూ ఉంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ తెలుసుకున్నాం, వైటమిన్ డి ఎక్సెస్ తెలుసుకున్నాం, వైటమిన్ డి వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాం. సరే, క్లుప్తంగా చెప్పేసేయాలి అంటే 4 ముక్కల్లో చెప్పాలి అనుకుంటే వైటమిన్ డి అనేది మన యొక్క ఎముకలకి, మన కండరాలకి, మన యొక్క మూడ్కి, మన యొక్క ఇమ్యూనిటీకి, ఈ 4టికి సమపాళంలో ఉండాలి, బాగా ఉండాలి, దృఢంగా ఉండాలంటే మనకు కావాల్సిన విటమిన్ ఏంటి? వైటమిన్ డి. ఈ విటమిన్ డిని పూరించుకోవాలంటే ఉరామారిగ్గా ఒక సంవత్సరంలో 8 వారాలు కంటిన్యూస్గా, ఒక 8 వారాలు 60,000 యూనిట్లు వైటమిన్ డి తీసుకుంటే మన బాడీకి సమపాలమైన వైటమిన్ డి చేకూరుతుంది. కొంతమందికి ఎంతమంది ఒబేస్ ఉన్న వాళ్ళలో ఎంత వైటమిన్ డి తీసుకున్నా కొన్నిసార్లు తక్కువగానే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అని చెప్పాను కదా,
అది పోయి ఫ్యాట్ అంతా సీక్వెస్టర్ అంటే విటమిన్ డి అంతా తీసుకొని తన దగ్గర ఫ్యాట్ దగ్గర పెట్టేసుకుంటుంది, మిగతా ఆర్గాన్స్ కి పోకుండా చూస్తూ ఉంటుంది. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా తరచుగా వైటమిన్ డి డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎందుకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అంటే, మన నాగరికతలో మనం ఏం చేస్తాం అంటే ఎండలో పోయి చేసే పనులన్నీ మానేసి ఒక క్లోజ్డ్ రూమ్ లో కూర్చుంటాం, మనకి ఎండ దొరకట్లేదు, మన స్కిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే 80% ఆఫ్ ది వైటమిన్ డి మన స్కిన్ నుంచి వస్తుంది. సో ఆ వసతి లేదు. ఇంకా ఫుడ్స్ అంటారా, ఫుడ్స్ లో కూడా కొంచెం అన్హైజీనిక్ ఫుడ్స్ గా వెళ్ళిపోవడము. సో ఇంకా ఫుడ్స్ అంటారా అంత సఫిషియెంట్ గా చాలదు, ప్లస్ అది 20% మాత్రమే క్వాంటిటీ ఇస్తుంది కనుక వైటమిన్ D3 అది చాలదు అనమాట. అంతేకాకుండా మనం బయటికి వెళ్తున్నప్పుడు మనం SPF అంటే యూబీ రేడియేషన్ని ఆపేస్తున్నాం మన బాడీకి తగలకుండా. సో మనం వైటమిన్ డి అనేది కూడా ప్రొడ్యూస్ అవ్వకుండా అయిపోతా ఉంది. ముఖ్యంగా మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే, మనం క్లోజ్డ్ రూమ్స్ లో ఉండము, అంతగా సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండము, ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కూడా సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా, వాటిలో యూబీ స్కిన్ మీద పడకుండా చేస్తుంటాయి అవి. దానివల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడమే కాకుండా అంటే దాన్ని కూడా తీసుకోకుండా మనం ఉండాలి అంటే, మనకి అడిక్వేట్ సన్ ఎక్స్పోజర్ ఒక రోజులో కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు సన్ ఎక్స్పోజర్ ఉండేటట్లుగా చూసుకుంటే మన యొక్క బోన్స్, మజిల్స్, మూడ్, మన యొక్క ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మన విటమిన్ డిని మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం, రోజు కాస్త ఎండలో నిలబడదాం. థ్యాంక్ యూ.